హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా క్రియేషన్స్. నేను మీ సంధ్య. ఈరోజు ఈ వీడియోలో నేనేం చూపించబోతున్నానంటే చేపల పులుసు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి ఈ చేపల పులుసుని ఎక్కువ హడావిడి లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను తీసుకున్న ఫిష్ ఏంటంటే ట్యూనా ఫిష్. ఈ ట్యూనా చేప అనేది మనం రెగ్యులర్గా వాడే చేపల కన్నా ఎక్కువ కలర్లో ఉంటుంది, అంటే రెడ్ కలర్లో ఉంటుంది ఎక్కువగా. ఈ చేప ముక్కల క్వాంటిటీ వచ్చేసి 1 kg వరకు తీసుకున్నాను. ఇవి పూర్తిగా బోన్లెస్ చేయించి నీట్గా ఉప్పు నిమ్మకాయ పెట్టేసి కడిగేసుకున్నాను. మన ముక్కల్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఇష్టంగా తినేస్తారు. ఈ చేపల హెల్త్ కూడా చాలా మంచిది. ఈ చేపల్లో వైటమిన్ B12, B6, నియాసిన్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్ట్ కూడా చాలా మంచిది. సో ఇంట్లో అందరూ హ్యాపీగా తినేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఎలాంటి చేపల పులుసు చేసినా అందులో ఫస్ట్ ఉల్లిగడ్డని ఇలా కాల్చి తీసుకుంటాను. ఆనియన్ ఇలా కాల్చేసి చల్లారబెట్టుకొని పేస్ట్ చేస్తే ఆ కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, స్టార్ పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 మిరియాల లవంగాలు చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇవన్నీ ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో నేను వెల్లుల్లిని ఎక్కువగా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కాల్చి పెట్టుకున్న ఆనియన్తో పాటు 2 టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ చేపల పులుసులో కొంచెం పులుపును కూడా యాడ్ చేద్దామని చెప్పేసి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండుని నానబెట్టుకున్నాను. చేపల కర్రీకి ఎప్పుడైనా హైట్ తక్కువగా ఉండే, వెడల్పు ఎక్కువగా ఉండే ఇలా మందపాటి గిన్నెలను మాత్రమే వాడాలి. అప్పుడైతేనే కర్రీ బాగుంటుంది. ఇలా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 kgకి ముక్కలకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇందులో ఎండుమిర్చిని, ఆనియన్ని వేసుకొని మగ్గనివ్వాలి. చాలామంది ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటారు, కానీ నాకు మాత్రం ఎండుమిర్చి వేస్తేనే కర్రీ బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా ఆనియన్ మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇంకొక 2 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా 2 నిమిషాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఈ టైంలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 kg చేప ముక్కలకి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చేపల పులుసులో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినప్పుడు ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు మనం మగ్గనివ్వాలి. ఆ తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసే పులుపును బట్టి, ముక్కల క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 లీటర్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, లేకపోయినా బాగానే ఉంటుంది కర్రీ అనేది. చింతపండు ప్లేస్లో ఒక 2 టమాటాలు ఎక్స్ట్రాగా వేసుకొని పేస్ట్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్రేవీ కోసం లీటర్ వాటర్ అనేవి తీసుకున్నాం కదా, ఇవి బాగా మరగనివ్వాలి. ఈ సూప్ అనేది బాగా మరగనిస్తేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి జీలకర్ర, మెంతి పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు అనేవి తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పులుసు అనేది బాగా మరిగిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇందులో సాల్ట్ తక్కువైనా ఈ టైంలో వేసుకోవచ్చు. అలాగే పులుపు కూడా ఎక్కువైనా కూడా మనం ఇంకొన్ని వాటర్ వేసుకొని ఇంకొద్దిసేపు మరగపెట్టుకోవచ్చు. ఇలా 50% పులుసు అనేది మరిగిపోయిన తర్వాత, చిక్కబడ్డ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, దాన్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత ఇందులో మనం ట్యూనా చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ని సర్దుకుంటూ అన్నీ ఇందులో పట్టేలా మనం సెట్ చేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం క్లాత్ సాయంతో ఒకసారి ఇలా
అటు ఇటు దీన్ని తిప్పేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు మునిగేంత వరకు మనం ఇలా దీన్ని తిప్పుకుంటూ పెడితే అన్నిటికీ మసాలా అనేది బాగా పట్టిపోతుంది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం జీలకర్ర మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతి పొడి అనేది మనం మసాలాతో పాటు యాడ్ చేసుకుంటే ముక్క చేదు అనేది వస్తుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. అందుకోసమే నేను దీన్ని సపరేట్గా పట్టుకున్నాను. ఈ ముక్కల్ని మనం కలుపుకోవడానికి స్పూన్ కూడా వాడవచ్చు. ఇవి మనం రెగ్యులర్గా వాడే ఫిష్ కన్నా డెలికేటెడ్గా ఏమీ ఉండవు, చాలా గట్టిగానే ఉంటుంది. ఇవి ఉడికే కొద్దీ ముక్క అనేది ఇంకా గట్టి పడిపోతుంది కాబట్టి ఎక్కువగా ఉడికించకుండా ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవచ్చు. 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు కర్రీ అయిపోయినట్టే. గ్రేవీ ఇంత చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి. అందరూ ఇలా ఇష్టపడరు కదా, కొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. చూసారుగా ఫైనల్గా ట్యూనా చేపల పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీ ఫ్యామిలీకి ఈ సంక్రాంతి స్పెషల్గా ఈ ట్యూనా చేపల కర్రీని చేసి పెట్టండి. పిల్లలతో సహా అందరూ లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. మరి తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.